నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కొరడ్. ప్రస్తుతం నేను తెలంగాణలో ఉన్నానండి. ఇక్కడ మనకి సూర్యాపేట దగ్గర జనగాం ఎక్స్ రోడ్ దగ్గర అయితే మనకి భారత్ ఈ వెహికల్ షోరూమ్ అయితే ఓపెన్ చేశారన్నమాట. ఇది భారత్ ఈ వెహికల్ సంబంధించిన స్టాక్ పాయింట్ అనమాట. ఇక్కడ సేల్స్, సర్వీసు, స్పేర్ పార్ట్స్ అన్ని కూడా ఇక్కడే లభిస్తాయని చెప్తున్నారు. ఇక భారత్ ఈ వెహికల్స్ కంపెనీలు ఇప్పుడు భారతదేశంలోనే చాలా తక్కువ ధరకే లిథియం ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇస్తామని చెప్తున్నారు. శ్రీనివాస్ గారు కూడా పిలిచేవారు ప్రీవియస్ గా. ఇప్పుడు ఆయన సొంత కంపెనీ భారత్ ఈ వెహికల్స్ కంపెనీని అయితే స్థాపించారు. ఇప్పుడు భారత్ ఈ వెహికల్స్ స్కూటర్స్ లో మనకి గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ తో మొన్నటిదాకా స్కూటర్ సేల్ చేశారు. ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ తో కూడా ఇప్పుడు స్కూటర్స్ అయితే ఇస్తున్నారు అనమాట. సో ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 100 నుంచి 120 కిలోమీటర్ రేంజ్ తో అతి తక్కువ ధరకే మార్కెట్ లోకి అయితే తీసుకొస్తామని చెప్పారు. సో మనతో పాటు అయితే ఆ కంపెనీ అధినేత అయిన శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. సార్ శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే అండి కృష్ణ గారు, వెల్కమ్. బాగున్నాం సార్. సో మొన్నటి వరకు ఏపీలో భారత్ ఈ వెహికల్ షోరూమ్ ఉండలేదు, ఇప్పుడు తెలంగాణలో కూడా స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి కృష్ణ గారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ లో ఆంధ్రాలో చాలా మంచి రెవల్యూషన్ తీసుకొచ్చామండి. మీకు ఇండియాలో ఎక్కడా లేని విధంగా మా అనకాపల్లి, విశాఖపట్నం ఏరియాలో 10 నుంచి 15% ఈ వెహికల్స్ రన్నింగ్ లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. పొల్యూషన్ బాగా తక్కువ అవుతున్నది. సూర్యాపేట అనేది జస్ట్ హైదరాబాద్, ఇటు విజయవాడ, అటు చుట్టుపక్కల మెయిన్ ఏరియాలన్నిటికీ ఇక్కడ యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ మనం స్టాక్ పాయింట్ కింద రిలీజ్ చేస్తామండి. ఈ స్టాక్ పాయింట్ ఒక 200 నుంచి 300 వెహికల్స్ ఇక్కడ స్టాక్ పాయింట్ లో ఉంటాయి. మొత్తం అన్ని ఫ్లోర్స్ లోని స్టాక్స్ ఉంటాయి వెహికల్స్. ఏం కావాలన్నా సరే 150 కిలోమీటర్లో ఇక్కడ ఏ సిటీ కన్నా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఎవరికైనా యాక్సెస్ గా ఉండడం కోసం, పైగా టెక్నికల్ గా స్ట్రాంగ్ గా సపోర్ట్ చేయడం కోసం నేనైతే తెలంగాణలో అడుగు పెట్టడం జరిగిందండి. నేనైతే ఒక రకంగా ఎన్విరాన్మెంట్ కి సేవ్ చేసే విధంగానే నా యొక్క అడుగులు ఉంటాయండి. నేను నెంబరింగ్ కానీ వేరే ప్రైసింగ్లు కానీ నేను చేయను, క్వాలిటీ ఇస్తాను. ఆ క్వాలిటీ అనేది ఎలా ఉంటుందని చూపించడం కోసం తెలంగాణ అడుగు పెట్టాను. రండి సార్, మీకు ఇప్పటికీ నేను అన్ని గ్రాఫైన్ బ్యాటరీ గురించి, జెల్ బ్యాటరీల గురించి ప్రమోట్ చేశాను. ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడు లిథియం అయాన్ బ్యాటరీని సపోర్ట్ చేయలేదని మీరే చాలా సార్లు అడిగారు. నేను లిథియం అయాన్ బ్యాటరీకి వ్యతిరేకం కాదని నేను ఆ రోజే చెప్పాను. అయితే ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీ ఇప్పుడు వస్తున్న బ్యాటరీలు సెల్స్, బిఎంఎస్, సేఫ్టీ ప్రికాషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయండి. లోపలికి వెళ్ళి ఫైర్ అయ్యే ఛాన్సెస్ బాగా తగ్గిపోయాయి. ఈ మధ్య ఫైర్ అవ్వట్లేదు. లిథియం అయాన్ బ్యాటరీ డెన్సిటీ ఎక్కువ బాగుంటుంది. జెల్ బ్యాటరీ, గ్రాఫైన్ బ్యాటరీ కంటే డెన్సిటీ ఎక్కువ, ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే వచ్చిన బ్యాటరీలు అన్ని చాలా సేఫ్టీగా ఉండడం వల్ల, సెల్స్ కూడా చాలా బాగుండడం వల్ల, రేట్లు కూడా బాగా తక్కువ ఉండడం వల్ల, ఒక రకంగా లైఫ్ కూడా బాగా పెరగడం వల్ల నేను లిథియం అయాన్కి చెప్పాను. లిథియం అయాన్ ఎందుకంటే చాలా రేట్లు రీజనబుల్ వచ్చింది, కస్టమర్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. 1000 సైకిల్స్ గ్రాఫైన్ బ్యాటరీ అంటే మీకు 300 నుంచి 500 సైకిల్స్ ఉంటుంది. లిథియం అయాన్ అయితే మాత్రం 1000 సైకిల్స్ లైఫ్ స్పాన్. లిథియం అయాన్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పవసరం లేదు. లిథియం అయాన్ ఎందుకు ఇప్పుడు ఇస్తున్నానంటే, అంత తక్కువ ధరలోకి ఎందుకు ఇస్తున్నానంటే, మాకున్న నెట్వర్క్, మాకున్న పర్చేసింగ్, మాకున్న సర్వీస్ కూడా. ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీ అనగానే ఎవరన్నా భయపడతారు, సర్వీస్ ఇవ్వలేమో, రేపొద్దున కంపెనీ కూడా ఎత్తేస్తే నేనేం చేయాలి, నేను దొరికిపోతానేమో, అలాంటి భయాలు లేవు. ఏ ప్రాబ్లం వచ్చినా ఇక్కడ సర్వీస్ ఇచ్చే కెపాసిటీ ఉన్నది కాబట్టి నేను లిథియం అయాన్ బ్యాటరీలో బిఎంఎస్, సెల్స్ ప్రాబ్లం వచ్చినా, బిఎంఎస్ ప్రాబ్లం వచ్చినా, ఏ కంప్లైంట్ వచ్చినా సరే నేను క్లియర్ చేయగలను. నాకు ఆ కెపాసిటీ ఉంది. టెక్నికల్ గా నేను స్ట్రాంగ్ కాబట్టి లిథియం అయాన్ లో అడుగు పెట్టాను. దీని బ్యాటరీ కెపాసిటీ 2.4 కిలోవాట్స్ అండి. 100 to 120 కిలోమీటర్లు. గ్యారంటీ, సెకండ్ ఇయర్ వారంటీతో ఇస్తున్నాను. 3rd ఇయర్ వారంటీ, 4th ఇయర్ వారంటీలు అయితే నేను లేనిపోయిన వారంటీలు అయ్యి చెప్పను. 2 years జెన్యూన్ వారంటీ ఇస్తున్నాను. ఇది అంటే సెకండ్ ఇయర్ సర్వీస్ వారంటీ ఇస్తారా? సెకండ్ ఇయర్ సర్వీస్ వారంటీ ఇస్తాం, రీప్లేస్ చెయ్యం. ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని క్లియర్ చేసి ఇస్తాం. 25 స్పీడ్ చెప్తామండి. ట్యూబ్లెస్ టైర్, రిమోట్, యాంటీ థెఫ్ట్ అలారం, రివర్స్ గేర్, ఇవన్నీ కామన్ ఫీచర్సే. కలర్ డిస్ప్లే ఉంటుంది. మనదేమో బిల్డ్ క్వాలిటీ, ఇవన్నీ సార్ అన్ని వెహికల్స్. డబుల్ లైట్ అనేది ఇది ఇండియా వైడ్ ఫేమస్ వెహికలే, దీని గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. అన్నిట్లాగే ఇదే, కానీ మనం ఏంటంటే టైర్ దగ్గర, కంట్రోలర్ దగ్గర, మోటార్ దగ్గర ప్రత్యేకమైన స్పెషల్ డిజైన్ చేయించుకున్నాం. మైలేజ్ చాలా బాగుంటుంది. ఈ గ్రాండే మినీ వెహికల్ తో లిథియం అయాన్ బ్యాటరీతో పాటు నేను 8 amps ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నానండి. 8 amps ఛార్జర్ వల్ల 3 to 4 hours లో మీకు బ్యాటరీ ఫుల్ అయిపోద్ది, ఫాస్ట్ గా ఛార్జ్ అయిపోద్ది. మైలేజ్ 100 to 120 వస్తుందండి. మీకు ఛార్జింగ్ ప్రాబ్లం కూడా ఏమి ఉండదు. నైట్ అంతా ఛార్జింగ్ పెట్టాలి, 10 hours పెట్టాలి, 8 hours పెట్టాలి, అలాంటి మాటలు ఏం లేవు. 3 to 4 hours లో బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు అసలు ప్రశ్న, ఇప్పుడు మీరు లిథియం బ్యాటరీ ప్యాక్స్ లో అడుగు పెట్టారు, మీ బ్యాటరీలో క్వాలిటీలో కాంప్రమైజ్ అవడం, ఏమైనా చవకైన బ్యాటరీ ప్యాక్, క్వాలిటీలో కాంప్రమైజ్ ఇచ్చిన బ్యాటరీ కాదు ఇది? మంచి క్వశ్చన్ సార్. యాక్చువల్గా టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే ఇది నేను చెప్పిన పారామీటర్స్ అర్థం అవుతుంది. బ్యాటరీ సెల్ తక్కువైనా, బిఎంఎస్ తక్కువైనా అప్పుడు మీకు రేట్ తక్కువ ఇస్తారని మనం అంటారు. నేను ఇచ్చే బ్యాటరీ DMECG బ్యాటరీ అనమాట. వరల్డ్ ఫేమస్ సెల్ అనమాట అది వాడేది. ఆటో బ్యాలెన్స్
స్మార్ట్ బిఎంఎస్. ఆటో బ్యాలెన్స్ అంటే మళ్ళీ జనరల్గా ఏంటో అవుతుందంటే లిథియం అయాన్ బ్యాటరీలో 1 year 1.5 year తర్వాత బ్యాలెన్స్ తప్పుతాయండి. మళ్ళీ దాని బ్యాలెన్స్ తీసుకొచ్చి బ్యాలెన్స్ చేసి ఇవన్నీ చెయ్యాలి, లేకపోతే మైలేజ్ రాదు. ఆ బిఎంఎస్ లోనే ఆటో బ్యాలెన్స్ వచ్చిందండి. ఆటోమేటిక్ గా సెల్స్ అన్ని ఒకే గ్రేడ్ లో ఛార్జ్ అవుతాయి, ఒకే గ్రేడ్ లో డిశ్చార్జ్ అవుతాయి. దానివల్ల ఎక్కువ మైలేజ్ వస్తుంది, లైఫ్ కూడా బాగుంటుంది. అన్ని బ్యాటరీలు పూర్తిగా లైఫ్ అయిపోయే వరకు కూడా వర్క్ చేస్తాయి అందులో. ఈ స్మార్ట్ బిఎంఎస్ వల్ల ఏది ఎన్ని సైకిల్ ఉందో ఈజీగా కస్టమర్ యాక్సెస్ చేసుకోగలరు. మనం కూడా చాలా ఈ సర్వీస్ చేసుకోవడం చాలా యాక్సెస్ ఈజీగా ఉంటుంది. అంతేగాని రేట్ తక్కువ అని మాత్రం మీరు అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. రేట్ తక్కువ అనేది మేము వాడం. ఎందువల్లంటే నాకు ఒక మార్కెట్ లో ఒక క్వాలిటీ గల వెహికల్స్ క్వాలిటీ ఇస్తాననే మంచి గుడ్ విల్ అయితే ఉన్నది. అది నేను నిలబెట్టి ప్రైస్ తక్కువ అని చెప్పి తక్కువ అంచనా అయ్యింది. మరి మీరు అంత క్వాలిటీ ఇచ్చినప్పుడు కేవలం 1 year పాటే ఫుల్ వారంటీ ఎందుకు ఇస్తున్నారు? 1 year గ్యారంటీ పీస్ టు పీస్. ఇప్పుడు ఏంటంటే కస్టమర్ కి ఏమైనా ప్రాబ్లం వస్తే 1 year పీస్ టు పీస్ మారుస్తాం. గ్యారంటీ అనేది ఇప్పుడు వచ్చి ఎవరన్నా ఎక్కడైనా చూసారా మీరు? ఏదైనా ప్రాబ్లం వస్తే వారంటీ ఇస్తారు, మేము గ్యారంటీ ఇస్తున్నాం. అంటే మా కాన్ఫిడెన్స్ అలాంటి. 2వ సంవత్సరం వారంటీ. ఎందువల్లంటే మళ్ళీ పీస్ టు పీస్ వారంటీ ఇచ్చి 2వ సంవత్సరం కూడా మార్చాలంటే అలా కుదరదు. ఎందువల్లంటే ఇక్కడ 2వ సంవత్సరం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే రిపేర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే రిపేర్ చేస్తాం. 2వ సంవత్సరం కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. ఇంకా 3-4 years వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈ లిథియం బ్యాటరీ అనగానే మార్నింగ్ ఛార్జింగ్ పెట్టుకొని నైట్ ఛార్జింగ్ పెట్టుకొని మార్నింగ్ వాడతారు. కొంతమంది యూజర్ ఎక్కువ ఉన్నట్టుగా అయితే ఆటోమేటిక్ గా మధ్యాహ్నం కూడా ఛార్జ్ పెట్టి నైట్ వరకు వాడతారు. అంటే డైలీ 2 cycles వాడతారు. అవును. ఆ విధంగా దీని లైఫ్ ఎంత 2 to 3 years తప్పితే ఇంకా కస్టమర్ తక్కువ వాడుకుంటే 4 years వరకు రన్ అవుతుంది. ఇప్పుడు మేము 4 years 5 years వారంటీ, లేనిపోయిన వారంటీలు కాకుండా జెన్యూన్ వారంటీ, పర్ఫెక్ట్ సర్వీస్ ఇవ్వడానికే మేము అయితే లిథియం బ్యాటరీలో మీరు ఇచ్చేది ఎన్ఎంసీనే ఎన్ఎంసీ సార్, ఎల్ఎఫ్పి కాదు. ఎన్ఎంసీ చాలా ఈజీగా సర్వీస్ చేసుకోవచ్చు. డెన్సిటీ బాగుంటుంది, ఛార్జింగ్ కూడా తక్కువ టైంలో ఉంటుంది. మీటర్ బాండింగ్ బాగుంటుంది. మీటర్ బాండింగ్ కి కరెక్ట్ గా ఎంత వోల్టేజ్ ఉంది, ఎంత డిశ్చార్జ్ అయింది కరెక్ట్ గా మీటర్ లో చూపినట్టే మీకు పాయింట్స్ కూడా కరెక్ట్ గా బాండింగ్ అవుతుంది. ఇప్పుడు మీరు సూర్యాపేటలో స్టాక్ పాయింట్ పెట్టారు కదా, రేపు పొద్దున్న మీ దగ్గర ఎలక్ట్రిక్ వెహికల్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్ కొన్న తర్వాత ఏమైనా బ్యాటరీ ఇష్యూస్ వస్తే మీరు వెండర్ తో చూసుకోమంటారు, లేకపోతే డైరెక్ట్ మీరే దానికి ప్రాబ్లం వస్తే చూస్తారా? ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే మాత్రం పీస్ టు పీస్ గ్యారంటీ మేమే చేంజ్ చేసేస్తాం. 2వ సంవత్సరం మాత్రం మాకు వెండర్స్ ఉన్నారు, వాళ్ళు మాకు కొన్ని రైట్స్ ఉన్నాయి, సర్వీస్ కొన్ని రకాల రైట్స్ ఉన్నాయి. ఆ రైట్స్ ప్రకారంగా మేము ఫాలో అవుతాం. 90% మేమే సర్వీసెస్. ఆ 10% కూడా రీప్లేస్మెంట్ ఉంటుంది. కొన్ని విషయాల్లో రీప్లేస్ జరుగుతుంది. అది ఆ పారామీటర్స్ బట్టి ఉంటుందండి. పూర్తిగా మనం అయితే చెప్పడానికి లేదు. 10% మాత్రం వెండర్ ఫస్ట్ ఇయర్ మాత్రం మీరే ఇస్తారు. ఫస్ట్ ఇయర్ అయితే మాత్రం పీస్ టు పీస్ గ్యారంటీ మేమే ఇస్తాం. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మోటార్ కంట్రోలర్ చార్జర్ మీద ఎన్ని సంవత్సరాల వారంటీ ఇస్తున్నారు? ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి బ్యాటరీ మీద అయితే 1 year గ్యారంటీ, 1 year వారంటీ, 2 years వారంటీ ఇస్తున్నాం అండి. చార్జర్ మీద అయితే 6 months రీప్లేస్మెంట్ గ్యారంటీ చార్జర్ మీద. మోటార్ కి కంట్రోలర్ కి మాత్రం 24 hours లో రీప్లేస్మెంట్ గ్యారంటీ విత్ ఇన్ 1 year. 1 year పాటు వారంటీ, 1 year పాటు విత్ ఇన్ 24 hours లో చేంజ్ చేస్తాం. ఈ వారంటీ మీకు ఎక్కడా చెల్లదు, మన దగ్గర మాత్రం చెల్లదు. మనం ఈ గ్రాండే మినీ వెహికల్ కాకుండా మన షోరూమ్ లోని స్పోర్ట్స్ అండి, ఇది మంచి రైతులకు కానీ హైట్ తక్కువ ఉండి 5.5 హైట్ ఉండి తక్కువ ఉన్న వాళ్ళకి, లేడీస్ కానీ రైతులకు కానీ మంచి స్ట్రాంగ్ వెహికల్. ఇది కూడా మనం తక్కువ ప్రైస్ కి 5 batteries తో తక్కువ రేట్ కి ఆఫర్ చేస్తాం. నెక్స్ట్ సింగిల్ లైట్ అండి, మనం నెంబరింగ్ చూడట్లేదు, ఓన్లీ క్వాలిటీ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా మన షోరూమ్ లో ఉంటది. సూర్యాపేట మరియు తెలంగాణ ప్రజలందరూ మా యొక్క షోరూమ్ లోని మా యొక్క సర్వీసులు వినియోగించుకొని మాకు మంచి అవకాశం ఇస్తారని మేము కోరుకుంటున్నాం. ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవడం వల్ల ప్రకృతికి, పర్యావరణానికి ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతారు. సార్ ఇప్పుడు మీ షోరూమ్ సూర్యాపేట కాకుండా ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? మేము ప్రెజెంట్ అయితే సూర్యాపేటలో ఉన్నదండి, వైజాగ్ ఉన్నది, అనకాపల్లి ఉంది, గాజువాక్ ఉంది, కాకినాడ ఉంది, విజయవాడలో మా షోరూమ్స్ ఉన్నాయండి. మా డీలర్స్ అయితే నెల్లూరు నుంచి అప్ టు శ్రీకాకుళం వరకు డీలర్స్ ఉన్నారు. దగ్గర 36 డీలర్స్ ఉన్నారు. హైదరాబాద్ లో మెయిన్ డీలర్ ఒక ఆయన ఉన్నారు.